అందరికీ నమస్కారం అండి. నా ఫేవరెట్ క్రికెటర్ గురించి ఈరోజు నేను మాట్లాడతా. సచిన్ టెండూల్కర్. కేవలం 14-16 సంవత్సరాలు నాకైతే గుర్తులేదు. ఆ వయసులోనే ఒక మంచి స్థాయికి ఎదిగిన అతను. తొలిసారి ఇంటర్నేషనల్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు తండ్రికి ఎప్పుడైతే దండం పెట్టారో తండ్రి ఏం చెప్పారంట, నువ్వు భారతదేశానికి ఒక మంచి పౌరుడు కావాలి. ఏమన్నారు? ఒక మంచి పౌరుడు కావాలి, తక్కిన విషయాలు విడిచిపెట్టే, ఒక్క ముక్కే అన్నారంట. అలాగే సచిన్ టెండూల్కర్ ఒక్క మంచి క్రికెటరే కాదు, చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి. మా అన్నయ్యకి కూడా ఫేవరెటే, కానీ మా లాంటి వాళ్ళు పుట్టకొడుగుల్లాగా ఎంతమందో ఉంటారు అతని ఫేవరెట్. అయితే అతని తాలూకా వ్యక్తిత్వం ఎంత మంచిదో చూడండి. అతను ఎప్పుడైతే ఇల్లు బొంబాయిలో కట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పారంట. ఏమిటని? నేను ఇల్లు కట్టుకుంటున్నాను, శబ్దాలు వస్తాయి, అంటే తొక్కులు గేపులు ఇవన్నీ కూడా అవుద్ది, నా వల్ల ఏ అసౌకర్యం జరిగినా కూడా మీ అందరూ ఊరుకున్నారు, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ వస్తున్నారు, మా వీధిలోకి వచ్చి మాతో పాటు సచిన్ టెండూల్కర్ నివసిస్తున్నారు అని ఒక్క అభిమానంతో. మీకు ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి తాలూకా ఎంత స్థాయికి ఎదిగినా ఆ ఒక్క ధన్యవాదములు, సారీ, ప్లీజ్ అనే పదాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పించినా కూడా అది మంచి అయినప్పుడు మనం గ్రహించాలి. చూడండి, నిన్న అంబలి జల్లేయాలే అనిపించింది, కానీ ఎంత పులిస్తే అంత మంచిది, నేను తింటానని ఉంచా. కానీ అభిమానంతో ఒకరు వచ్చారు, ఇచ్చేసా. ఆమె నా దగ్గర ఇక్కడ ఏంటి అనపకాయ ఉంది, కానీ నేను దోసకాయ జ్యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అంత అభిమానంతో తెచ్చారని. మా నాన్న ఎప్పుడు ఏది కూడా వేస్ట్ అనేది మాత్రం చెయ్యొద్దు అని చెప్తారు. ఆ ఒక్క నీతి నాకు ఎప్పటికి కూడా పనికొచ్చింది. పిల్లలకి మనం పెంచినప్పుడు చిన్న చిన్న విషయాలకి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం, మానవ సహజం, నేను కూడా ఆడాను. కానీ ఆ అబద్ధాలు వీలైనంత వరకు నిజాలు చెప్తే అదే విధంగా పైకి వస్తారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తండ్రి దేశానికి ఒక మంచి పౌరుడవు అని అంటే, నాకు క్రికెట్ ఉంది కదా, నేను గొప్పోడిని కదా అనుకొని అతను వ్యక్తిత్వంకి ఎంత చక్కగా మనకి ఉపయోగించినట్టు చెప్పారు. నేను ఎక్కడో చూసి చేసి వీడియోలు చెప్తున్నవే, నా స్వయంగా చెప్పినవి అయితే కాదు. మా నాన్నగారు చెప్పిన మాట, ఏది ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. అదే ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి, తప్పులుంటే మన్నించండి. హ్యాపీ గురువారం.